వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మంలోని యశోద మెడికల్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ సీనియర్ వైద్య నిపుణుడు డాక్టర్ వై సూర్యప్రకాష్ కీలక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ చికిత్సలు ఫలించని అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడడంలో ఎక్స్ట్రా కార్బోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అత్యంత కీలకమైన సాంకేతికతగా మారిందన్నారు. శ్వాసకోశ వైఫల్యం లేదా గుండె పనితీరు తీవ్రంగా దెబ్బతిన్న రోగులకు ఎక్మో ప్రాణాధారంగా నిలుస్తుందని తెలిపారు. కృత్రిమ గుండె ఊపిరితిత్తుల మాదిరిగా పనిచేసే ఈ సాంకేతికత శరీరంలోని ముఖ్య అవయవాలకు అవసరమైన మద్దతు అందించి రోగి కోలుకోవడానికి తగిన సమయాన్ని కల్పిస్తుందని వివరించారు. అలాగే పారాక్వైట్ విష ప్రభావం, డ్రగ్ ఓవర్డోస్ వంటి తీవ్రమైన విష ప్రభావాల కేసుల చికిత్సలో ప్రత్యేక డయాలసిస్ విధానాలు, ఎక్మోథెరపీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రజల్లో ఐసీయూ చికిత్సలపై అవగాహన పెంచడం, ఆధునిక క్రిటికల్ కేర్ సేవల ప్రాధాన్యతను తెలియజేయడం లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ సూర్యప్రకాష్ తెలిపారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్ అత్యాధునిక క్రిటికల్ కేర్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రావు, పరమేష్, నాగార్జున, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ సూర్యప్రకాష్, సీనియర్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి. సో బేసిక్గా ఏమి అంటే ఇప్పుడు మనం గ్యాదర్ అయింది ఐసీయూ అవేర్నెస్ గురించి మాట్లాడదాం. ఐసీయూ అంటే ముందు ఒక 10 ఏళ్ల క్రితం ఇప్పటికి కూడా అనుకుంటున్నారు. ఒకసారి పేషెంట్ని ఐసీయూలో పెట్టాము, వెంటిలేటర్ మీద పెట్టాము అంటే ఇంకా అయిపోయింది, చివరి క్షణాలు, వెనక్కి రారు, అనవసరంగా పైసలు బర్డెన్ తప్ప ఇంకేం లేదు అని చెప్పి అందరూ భావిస్తున్నారు. కానీ ఏమిటి అంటే 10 ఏళ్ల క్రితం ఉన్న ఐసీయూ ఇప్పుడున్న ఐసీయూ చాలా వ్యత్యాసం ఉంది. ఒకసారి వెంటిలేటర్ మీద పెట్టామంటే మనిషి రాడు అన్న అపోహ నుంచి ఇప్పుడు మెల్లిగా వెంటిలేటర్ అనేది జీవితానికి ఒక లైఫ్ లైన్, ఒక ట్రీట్మెంట్ సారథిగా యూస్ఫుల్ అవుతోంది. వెంటిలేటర్ నుంచి బయటకు వస్తున్నారు, కానీ ఏ విధంగా ఎందుకోసం వెంటిలేటర్ అవసరం అవుతోంది అనేది బాగా ఇంపార్టెన్స్. ఏ డిసీజ్ వల్ల అయితే ఏదైతే రెక్టిఫైయబుల్ చేయగలుగుతామో అలాంటి డిసీజ్కి వెంటిలేటర్ పెడితే ఖచ్చితంగా మనిషి వెనక్కి వచ్చే ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా మెడిసిన్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఒక్క వెంటిలేటర్తోనే కాదు, ఇంకా వెంటిలేటర్ పెట్టిన తర్వాత ఉన్న ఊపిరితిత్తుల సమస్య ఇంకా తీరకపోతే కనుక మనిషిని బోర్లా పడుకోబెట్టి కూడా వెంటిలేటర్ ఇస్తారు. దాన్ని ప్రోన్ వెంటిలేషన్ అంటారు. ఇంకా ఇది కూడా అవ్వకపోతే కనుక ఇంకా మన మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయ్యి ఇప్పుడు ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేటర్ అనే కొత్త మెషిన్స్ ఇలాంటివి కూడా వచ్చాయి. దానిలో ఏం చేస్తారంటే క్యాన్లాలు పెట్టుకుని రక్తం బయటికి తీసి మెషిన్లో పంపించి మెషిన్లో మనం ఆ రక్తానికి ఆక్సిజన్ ఇస్తాము. తర్వాత మెషిన్లోంచి ఆ రక్తం ఫోర్స్గా మనకి బాడీలోకి వస్తుంది. సో ఈ విధంగా ఆక్సిజనేషన్ అంటే ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నా, గుండె ప్రాబ్లం ఉన్నా సరే మనము ఈ మెషిన్ ద్వారా మనం బాడీకి సహాయం చేయొచ్చు. సో ఇది ఎప్పటి వరకు చేస్తామంటే ఆ ఊపిరితిత్తులు, ఆ హార్ట్ తన వంతు తాను రికవర్ అయ్యేంత వరకు ఈ ఎక్మో మెషిన్ ద్వారా మనము కృత్రిమంగా మనిషిని ఆ డిసీజ్ తీరేంత వరకు మనం బయట నుంచి కృత్రిమంగా బాడీకి సపోర్ట్ అనేది ఇవ్వచ్చు. దీన్ని ఎక్మో అంటాం. సో యశోద హాస్పిటల్ ఎక్మోలో చాలా ముందంజలో ఉంది. మనము వేరే ఊళ్ళకు వెళ్ళి మరి ఎక్మో అనేది పెట్టి మనిషిని అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. మొన్న మధ్య సోమాజిగూడలో సిక్కిం, గ్యాంటాక్ ఇక్కడ దాకా వెళ్ళి అక్కడ ఎక్మో ఇనిషియేట్ చేసి అంటే అక్కడ ఎక్మో పెట్టి మనిషికి మనం అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సోమాజిగూడలో సఫలంగా ఎక్మో తీసేయగలిగి మనిషిని వెనక్కి పంపించగలిగాం. సో ఆ పేషెంట్ వాజ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అయినారు వాళ్ళు. ఇలాగే కాకుండా ఇంకా ఏం చేయగలుగుతామంటే మనం బాగా వినుంటాం పారాక్విట్ పాయిజనింగ్ అని చెప్పి విన్నాము. ఈ పారాక్విట్ పాయిజనింగ్ తెలంగాణలో ఈ మధ్య బ్యాన్ చేశారు. ఇవి కూడా జరిగినాయి. సో పారాక్విట్ పాయిజనింగ్ అంటే మందు లేని ఒక పాయిజనింగ్, విరుగుడు మందు లేని పాయిజనింగ్. సో అలాంటివి మొన్నటి వరకు అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి ఇలాంటి మందులు. ఇలాంటివన్నీ పిల్లలు పాపం తెలియక మా దగ్గరికి వచ్చారు కూడా. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళేందుకు ఏదో విధంగా చుట్టి కావాలని చెప్పి, సెలవు కావాలని చెప్పి ఆ మందు ఆర్డర్ పెట్టుకుని తాగేసి పొట్టలో నొప్పి వచ్చింది సార్ అని చెప్పి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి చెప్పకుండా చివరికి వాడు తాగింది ఈ మందు అని తెలిసి చేతులు ఎత్తేసి ఇంకేం చేయలేని పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని కూడా మనము మంచిగా రికవర్ చేసి పంపించాము. కానీ
చేయగలిగిన ఆప్షన్స్ ఏమున్నాయంటే ఇలాంటి వాళ్ళకి మనము ముందుగా డయాలసిస్ అనేది ఇనిషియేట్ చేయాల్సింది. స్పెషల్ డయాలసిస్లు ఉంటాయి, దానివల్ల ఆ రక్తంలోని ఆ పాయిజన్ని బయటికి తీసేస్తారు. సో మిగిలిపోయిన పాయిజన్ మెల్లిగా టైం పడుతుంది అదంతా క్లియర్ అవ్వడానికి. ఈ లోపు మనం చేయగలిగిన సపోర్ట్ ఏంటి అంటే అది మెయిన్ ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఎక్మో అనేది ఉపయోగపడుతుంది. ఈ ఎక్మో పెట్టి మెల్లిగా మనము మనిషికి బాడీకి సాయం చేస్తూ చివరికి అలా ఊపిరితిత్తులు వెనక్కి రావు, పాడైపోతాయి. అప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసి చిన్నపిల్లలు 12 years 11 years వాళ్ళని కూడా మనం కాపాడిన రోజులు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా యశోద హాస్పిటల్ చాలా మెరుగైన వర్క్ చేస్తుంది, ఐసీయూ వర్క్ చేస్తుంది. సో ముందు ఒక 10 ఏళ్ల క్రితం ఇలా ఎక్మోలు ఇలాంటివి ఏమీ లేవు. సో అప్పుడు ఇలాంటి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చిన వాళ్ళు ఇంకా అయిపోయింది, ఇంకా వెనక్కి రారు, లేదా ఆ మందు పుచ్చుకున్న వాళ్ళు వెనక్కి రారు, అలాంటివి ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యి ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సో ఈ విధంగా ఐసీయూలో చాలా మెరుగుదల జరుగుతోంది. ఈ ఐసీయూ అవేర్నెస్ ఎందుకు కావాలి జనాలకి అంటే కనుక, ముందు ఐసీయూలో పెడితే వెనక్కి వచ్చేవాళ్ళు కాదనుకునేవాళ్ళు, ఇప్పుడు అలాంటి పరిస్థితులు కావు. ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నించి పలు రకాల విధంగా మెషిన్స్ ఇలాంటివన్నీ వచ్చాయి కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే బయటకు వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ద్వారా ఇది జనాల్లోకి ఇంకా ఎక్కువ వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ, ఇంకా మంచి వర్క్ చేయాలి అని చెప్పి, అందుబాటులోకి రావాలి అని చెప్పి మీ విధంగా చెప్పదలుచుకున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.